నా పేరు ఆండాల్ కృష్ణ. అది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం అండి. నేను చాలా 3-4 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను. అయితే వైజాగ్, విజయవాడ, నెక్స్ట్ ఒంగోలు అన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను. కానీ ఎక్కడ నాకు క్యూర్ కాలేదు. తర్వాత మా బ్రదరు యూట్యూబ్లో చూసి హితమ్ హాస్పిటల్ గురించి ఒక పేషెంట్, అతను పోలీస్ కానిస్టేబుల్, ఆయన తాలూకా ఇది చూసిన తర్వాత నాకు వెంటనే హితమ్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ ఎండిపి రాజు గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. విత్ ఇన్ 3 months. ఏమొచ్చిందండి మీకు? ప్రాబ్లం ఏమొచ్చింది? నాకు అంటే బ్లడ్ పడటం, తర్వాత 2 సార్లు కల్నోస్కోప్ చేయించిన తర్వాత ఆపరేషన్ చేశారు, సర్జరీ చేశారు. దేనికి చేశారు? ఫిస్టులా ఆపరేషన్ చేశారు. తర్వాత ఇన్ఫెక్షన్, అది మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. అలాగే 2 times చేసిన తర్వాత డ్రైన్స్ వల్ల కురుపులు రెడీ అయిపోయాయి. అది తగ్గక 1 year బెడ్ రెడీ అయిపోయింది. అసలు కూర్చోలేను, నిలబడలేదు, అలాగ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి రావడం వల్ల నాకు విత్ ఇన్ 3 monthsలో బాగా క్యూర్ అయింది. ఆ భగవంతుడి దయ వల్ల ఈ డాక్టర్ రాజు గారు ఆ భగవంతుడి రూపంలో వచ్చారని నేను భావిస్తాను. ఇప్పుడు బాగా నయమైంది. అది సో మీకు క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ చేశారు. అవునండి. సో మీకు క్షారసూత్ర ట్రీట్మెంట్ అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా మీకు? ఇబ్బంది అనిపించలేదండి. మీరు వచ్చిన రోజు మీకు 2 buttocks చాలా మొత్తానికి పాడైపోయి అంతా చీము గారుతా, రక్తం గారుతా ఉండేవి. అవును. సో అవి రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది మీకు? 3 weeksలో రికవరీ అయింది. 2-3 weeksలో రికవరీ అయింది. అసలుకి నడవలేని పరిస్థితి అండి నాది అప్పుడు. ఇప్పుడు చాలా బాగుంది, రికవరీ బాగా అయింది. ఇప్పుడు మీకు గాయాలు ఇబ్బంది కానీ, ఏం లేదు, అది పగలటం కానీ, ఏం లేదు. మీకు ఆపరేషన్ చేసిన గుర్తైనా ఉందా? ఫిబ్రవరి మీకు ఆపరేషన్ చేసినట్టు వాటి మీద గాయాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే లేవండి. ఇప్పుడు అంతా రికవరీ అయిపోయి. ఓకే. సో ఓవరాల్గా మీరు 10 మార్కులు వేయాల్సి వస్తే హాస్పిటల్కి ఎన్ని మార్కులు వేస్తారు? 10కి 10 వేస్తారు. డాక్టర్ రాజాకి ఎన్ని వేస్తారు? అతనికి 100% వేస్తారు సార్. సో బాధగా వచ్చారు, ఆశతో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు ఆనందంగా వెళ్తున్నట్టేనా? అవును సార్. వెరీ గుడ్. అంత మా అన్నయ్య వాళ్ళ దయ వల్ల నేను మా అన్నయ్య, డాక్టర్ గారు, మా బ్రదర్స్ అందరూ సహకరించడం వల్ల నాకు చాలా రికవరీ అయ్యాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సో యాజ్ అన్ అటెండెంట్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నేను చెప్పగలంటే వాడి అదృష్టం, మా అదృష్టం మీ చేతిలో పడ్డాడు. అది ఇన్నాళ్ళైతే మాకు డబ్బులు పోయి, శ్రమ పోయి, వీటి బాగా వెయిట్ లాస్ అయిపోయి ఇది దేవుడి కృప, మీ దయ, మా ప్రాప్తం, ఆయుర్వేద కృప. ఆయుర్వేదం చాలా చాలా. ఓకే సార్. ధన్యవాదాలు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. శతకోటి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.